Hey guys, good morning and welcome to the new vlog. Early morning lechi workout finish cheskoni and now I'm in my clinic. Ippude patients ki treatment chesi pampinchesi ala కూర్చున్నాను. Time 12:30 అవుతుంది. So like this will be my schedule. Half of the day complete గా వర్క్ మోడ్ లో ఉంటాను అన్నమాట. ఇప్పుడు మంచిగా లంచ్ చేసేసి కాసేపు రిలాక్స్ అయ్యి again we shall shoot some content. ఇప్పుడు లంచ్ టైం అన్నమాట. A few moments later. So guys, I am back to home now. క్లినిక్ నుండి ఇంటికి వచ్చి తినేసి పడుకొని లెగిచి కొన్ని కంటెంట్ చేసి కొన్ని షార్ట్స్ షూట్ చేసి ఇప్పుడు అలా బయటకు వచ్చాను. అండ్ సర్ప్రైజింగ్లీ ఎండ చంపేస్తుంది అనుకుంటే యూ కెన్ సీ చాలా చల్లగా ఉంది, క్లైమేట్ చాలా బాగుంది, చల్లగా గాలి వస్తుంది. ఐ థింక్ వర్షం పడేలానే ఉంది, బట్ యా క్లైమేట్ ఈజ్ సో పీస్ఫుల్. ఇలాంటి క్లైమేట్ స్పెషల్లీ వైజాగ్లో ఉన్నప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది, ఎందుకంటే బీచ్ మీద నుంచి వస్తుంది కదా గాలి. సో ఇంకొంచెం చల్లగా తగులుతూ ఉంటుంది. ఇట్ ఫీల్స్ సో గుడ్ అనమాట. అండ్ క్లైమేట్ బాగుంది కాబట్టి అలా మన కారు తీసి బీచ్కి వెళ్దాం, కాసేపు అక్కడ ఒక మొక్కజొన్న తింటూ వ్యూని ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. అండ్ బండి మీద వెళ్దామా కారు మీద వెళ్దామా? వర్షం పడితే డీఫ్ అయిపోతాం, బుక్ అయిపోతాం. సో విల్ గో ఆన్ అవర్ కార్. సో దిస్ ఈజ్ ద కార్. అండ్ బండి అయితే అక్కడ చెల్లి స్కూటీ ఉంది. ఎప్పుడైనా నేను ఈవినింగ్స్ మ్యాక్సిమం బయటికి వెళ్దాం అనుకుంటే చెల్లి స్కూటీ మీద వెళ్తాను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చల్లగా ఉంటుంది, నేను క్లైమేట్ని గాలిని ఎంజాయ్ చేస్తాను. సమ్మర్ సీజన్ కాదు, బట్ మామూలుగా చెప్తున్నా, ఈవినింగ్ టైమ్స్ అయితే నేను కొంచెం క్లైమేట్ ఎంజాయ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ట్రాఫిక్ అది ఉండదు, ఫాస్ట్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో కొంచెం బీజీగా ఉంటుందన్నమాట. అండ్ మనం విల్ గో ఆన్ అవర్ కార్ క్రెటా. అండ్ వేరే చూడండి, ఇక్కడ పార్కింగ్ ఉంది కదా. ఓకే, దిస్ పార్కింగ్ ఇల్లు కడుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అడిగారు, అక్కడ ఇంజనీర్ అడిగారు ఎంత మీకు పార్కింగ్ ఇది ప్లేస్ ఎంత కావాలి అని చెప్పి. అప్పుడు నేను లిటరల్లీ వోల్వో S90 అండ్ జాగ్వర్లో ఒక కార్ ఉంటుంది XJL. ఎస్, జాగ్వర్లో XJL అండ్ వోల్వో S90 వాటి లెంత్ మెజర్మెంట్స్ చూసి, అండ్ దాంతోపాటు ల్యాంబర్గినీ. ఓకే, ల్యాంబర్గినీలో అన్ని మోడల్స్, ల్యాంబర్గినీ, హురకెన్, యూరస్, ఇంకా ల్యాంబర్గినీ అవెంటడార్. అఫ్కోర్స్ ఇది అప్పుడు ఎపిసోడ్ అనుకోండి, బట్ ఎస్, నేను ల్యాంబర్గినీలో ఉన్న కార్లన్నీ మెజర్మెంట్లు చూసి లెంత్ చూసి, చూడండి ఇది కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ నుంచి ఆ వాల్ దాకా ఈ లెంత్ లిటరల్లీ నేను వాటి డైమెన్షన్స్ తీసుకొని డిజైన్ చేయించుకున్నాను. డెఫినెట్లీ ఐ విల్ బై సమ్ బిగ్ కార్ ఇన్ అప్కమింగ్ డేస్. ఇంకా రాబోయే రేపటి కోసం, ఓకే, రేపటి కోసం నేను ప్లాన్ చేసి ముందే మన ఇంట్లో గ్యారేజ్ అనేది అలా కట్టించాను అనమాట. సో యా, ప్రతిదీ నేను ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విజన్తో ఉంటాను. అది సంగతి. ఇప్పుడైతే బీచ్కి వెళ్దాం. లెట్స్ గో. అంటే మొక్కజొన్న ఒకటి ఇచ్చండి, ఉడకబెట్టినవా కాల్చినవా? ఉడకబెట్టినవేనా? ఒకటి ఇచ్చాను. ఇక్కడ గాలి ఎంత ఎక్కువ వస్తుందంటే, ఈ గాలికి అక్కడ నా ట్రైపాడ్ కెమెరా పడిపోద్దని భయం వేసి చేతితో పట్టుకుంటున్నా, అంత ఎక్కువగా వస్తుంది గాలి. ఇక్కడ వేడిగా మొక్కజొన్న, చల్ల గాలి, బ్యూటిఫుల్ బీచ్. ఎందుకని ఇంకేం కావాలి చెప్పండి లైఫ్లో? మనకు ఎలా ఉంటుందంటే హ్యూమన్ లైఫ్ అనేది ఎంత ఆశపడినా ఇంకా 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 కావాలనిపిస్తుంది. లేదు హ్యాపీగా ఉందా అనుకుంటే ఎంతలోనైనా హ్యాపీగా ఉండొచ్చు. బై ద వే, స్వీట్ కార్న్ ఈజ్ అమేజింగ్. నేను మొత్తం నా మొహం అంతా రాసేసుకుంటున్నా. I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. నాకెప్పుడు మైండ్ బాగాలేకపోయినా లేదంటే నా మూడ్ బాగాలేకపోయినా నేను జస్ట్ నా కార్ ఎక్కి మ్యూజిక్ పెట్టుకొని అలా బయటికి వెళ్ళి బీచ్కి వెళ్ళి కాసేపు బీచ్ ముందు ఉంటే లిటరల్లీ నా మూడ్ అంతా అలా సెట్ అయిపోద్ది అనమాట. ఈ బస్సు తెగ సాగు కొడుతున్నాడు నన్ను ఇందాక నుంచి.
ఆర్టీసీ బస్సులు చాలా చాలా ర్యాష్గా వెళ్తారు. ఐ డోంట్ నో వై. సో ఇలా బీచ్కి వెళ్తే నా మూడ్ కంప్లీట్లీ సెట్ అయిపోతుంది అనమాట. సో అందుకే నేను ఎప్పుడు నా మూడ్ బాగాలేకపోయినా స్టాండ్ పడిపోతుంది. సో అందుకని నేను ఎప్పుడు నా మూడ్ బాగాలేకపోయినా నేను బీచ్కి వెళ్ళిపోతుంటాను అనమాట. స్పెషల్లీ ద మ్యూజిక్ సిస్టమ్ ఇన్ మై కార్. చెప్తున్నాను, నేను ఎప్పుడు నా కార్లో మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని కాసేపు అలా కొంచెం ఒక షార్ట్ డ్రైవ్కి వెళ్తే ఇమ్మీడియట్లీ నా మైండ్ అంతా చాలా రిలాక్స్ అయిపోద్ది, పీస్ఫుల్గా అయిపోద్ది. సో అందుకనే నేను ఇప్పటికీ కార్ కొని ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. దీనికి ఈఎంఐ కొంచెం మనం గట్టిగానే కడుతున్నాం. బట్ స్టిల్ ఈ 2 yearsలో ఒక్కసారి కూడా అట్లీస్ట్ వన్స్ కూడా నేను ఎందుకు ఎంత పెట్టుకున్నాను, ఎందుకు ఎంత ఈఎంఐ కడుతున్నాను అని చెప్పి ఒక్కసారి కూడా నేను ఫీల్ అవ్వలేదు. బికాస్ దిస్ మేక్స్ మీ హ్యాపీ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఈ లైట్లో పాత సినిమాలో విలన్కి పెట్టిన స్పాట్ లైట్లో ఉంది. ఇక్కడ మనం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను క్రేటా కొనే ముందు కూడా చాలా ఆలోచించాను. ఇంత ఆల్మోస్ట్ ఒక 25 లక్షల ఇన్వెస్ట్మెంట్ కొందామా వద్దా అని చెప్పి చాలా చాలా ఆలోచించి స్టెప్ తీసుకున్నాను. బట్ స్టెప్ తీసుకున్నాక లిటరల్లీ ఐ యామ్ సో హ్యాపీ. మెయిన్గా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు బ్యాచులర్, సింగిల్గా ఉంటున్నాను. ఐఎమ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. సో నాకు ఈ ఏజ్, ఈ టైం మళ్ళీ నా లైఫ్లో ఎప్పుడు రాదు. ఏ యంగ్ గై విత్ ఏ నైస్ కార్, లైక్ యూ కెన్ సీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ లైఫ్. అదైతే నేను పక్కాగా చెప్పగలను. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ ద డెసిషన్ దట్ ఐ హ్యావ్ టేకెన్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు ఎందుకు ఇది కొన్నాను, ఎందుకు దీని మీద ఇంత ఇన్వెస్ట్ చేశాను, దాని బదులు ఇంకేదైనా పెట్టుకోవచ్చు కదా, గోల్డ్ ల్యాండ్ ఏదో కొనుక్కోవచ్చు కదా అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. బికాస్ దిస్ మేక్స్ మీ హ్యాపీ. నాకు బైక్స్ అన్న, కార్స్ అన్న, ఆటోమొబైల్స్ అన్న అంత పిచ్ అనమాట. దట్ దే మేక్ మీ రియల్లీ రియల్లీ హ్యాపీ. సో నేను తీసుకున్న డెసిషన్ నాకు అబ్సల్యూట్లీ కరెక్ట్. బట్ నాకు కరెక్ట్ కదని చెప్పి మీకు అది కరెక్ట్ అవుతుందని చెప్పి అనుకోకండి. ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ లైఫ్ ఉంటుంది, ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం స్టెప్స్ అనేవి తీసుకోవాలి. సో దాన్ని బట్టి ఆలోచించి చేయండి. నేను తీసుకున్నాను కదా భయ్య, నువ్వు 20sలో కొన్నావు, మేము కొనుక్కొచ్చా అని చెప్పి అనుకోకండి. మీ లైఫ్ బట్టి చెప్పాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. మీ లైఫ్కి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి. నా లైఫ్కి తగ్గట్టు నేను ప్లాన్ చేసుకున్నాను. అండ్ టు బీ హానెస్ట్, ఇంకొక 1 or 2, 3 yearsలో పక్కా అయిపోయింది, నా యవ్వనం అయిపోయింది, పెళ్లి చేసి పంపించేస్తారు. సో అలాంటప్పుడు ఇలాంటి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్లు అవేం చేయలేము. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ హ్యావ్ టేకెన్ దట్ డెసిషన్ రైట్ నౌ. బట్ కొంచెం కష్టపడాలి ఈఎంఐ కట్టాలంటే. బట్ ఎండ్ ఆఫ్ ద డే దట్స్ వాట్ కీప్స్ మీ మూవింగ్ అండ్ దట్స్ వాట్ కీప్స్ మీ మోటివేటింగ్ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ ద డెసిషన్ దట్ ఐ హ్యావ్ టేకెన్. ఇలాగా మీకు కూడా ఉంటుంది, నాకు లైఫ్లో ఇది కావాలి, ఇది పక్కాగా ఉండాలి అని చెప్పి మీకంటూ ఒకటి ఉంటుంది. అది మేబీ ఒక వాచ్ అవ్వచ్చు, లేదా ఒక స్కూటీ అవ్వచ్చు, ఒక బైక్ అవ్వచ్చు, లేదంటే నాలాంటిదే ఒక కార్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. అలాగే మీ లైఫ్లో మీకు చాలా ఇంపార్టెంట్ అనుకొని మీరు కొనుక్కోవాలనుకుంటుంది ఏంటో కింద కామెంట్ చేయండి. ఐ వాంట్ టు సీ. నాకు తెలిసి చాలామందికి నాలాగే ఆటోమొబైల్స్ పిచ్ ఉంది. ఎందుకంటే మీరు ఆబ్వియస్లీ నాకు కనెక్ట్ అయ్యారు కాబట్టి మీకు కూడా సేమ్ అవే థాట్స్ ఉంటాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ కమెంట్ డౌన్ బిలో కింద మీరేమనుకుంటున్నారు. వాట్ డూ యూ థింక్, వాట్ డూ యూ లైక్, వాట్ డూ యూ వాంట్ టు బై ఇన్ యువర్ లైఫ్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు నేను ఇల్లు కట్టిస్తున్నప్పుడే లిటరల్లీ ఒక లగ్జరీ కార్, సూపర్ కార్స్ ఫిట్ అయ్యే మెజర్మెంట్స్ చూసి గెరాజ్ అనేది కట్టించాను. మీకు అనిపించచ్చు, భయ్యా నువ్వు కొంటావా, కొనగలవా? కొనగలను. బట్ ఎప్పుడు కొంటానో, ఎలా కొంటానో నిజంగా ఐ హ్యావ్ నో ఐడియా. బట్ కొనాలి అన్న గోల్ అయితే ఉంది. నేను ఆటోమొబైల్స్ మీద అబ్సెషన్గానే వదిలేస్తే చెప్తున్నాను, తినేసి ఇలా స్లీప్ వేసేస్తాను, ఇంకే పని చేయను. ఓన్లీ కార్లు కొనుక్కోవాలి కాబట్టి, దానికోసం డబ్బులు కావాలి కాబట్టి, దానికోసం నాకు కష్టపడాలి అని అనిపిస్తుంది. దట్ ఈజ్ మై మోటివేషన్. దట్స్ మై డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్ అనమాట. సో ఎందుకో మీకు ఇవన్నీ షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే చాలామంది నా ఏజ్ వాళ్ళే ఉంటారు అండ్ మీకు కూడా సేమ్ ఇలాగే థాట్స్ అయ్యి ఉంటాయి. సో ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ షేరింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ విత్ యూ. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే డెఫినెట్లీ గివ్ మీ ఎ థమ్స్ అప్. అండ్ ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం ఇంకేలాంటి ఓపెన్ హార్ట్ విత్ రవీందర్ ఇలాంటి టాక్స్ కోసం మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. దట్ ఇస్ ఆల్. లైక్ గెట్ అండ్ ఫీల్ గెట్. Bye bye.